ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం, భర్తకి ఆరాధన కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం, ప్రసాదాలు ఇవన్నీ కూడా తయారు చేయడం, వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత భగవద్ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని ముందుగా భర్తకి, ఆ తర్వాత అత్తామామలకి వడ్డించి, ఆ తర్వాత తాను చక్కగా స్వీకరించి పంచ ప్రాణాలైనటువంటి బొట్టు, పువ్వులు, కాటుక, మట్టెలు ఇవన్నీ కూడా చక్కగా ధరించి ప్రతిరోజు కూడా అమ్మవారి వలె చక్కగా ముస్తాబయ్యి తాను ఆనందంగా ఉంటూ ఇల్లంతా కూడా ఆనందంగా ఉంచేటటువంటి అత్యంత ఈ నియమాలన్నింటినీ కూడా పాతిపత్య నియమాలు అని పలుకుతారు. వీటన్నింటినీ కూడా తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించాలా అని చెప్పని ఆ తండ్రి చక్కగా చెప్పి పంపించాడు. ఆ తండ్రి కలియుగంలో వాడు కాదు. కలియుగంలో అయితే ఇప్పుడు ఉన్న ప్రకారం నేను ఎవరైనా నాకు ఫోన్ చేసి నేను వచ్చేస్తా, పోలీసులు తీసుకుని అని చెప్పనంటారు. ఆయన పాపం మంచోడు కాబట్టి అమ్మాయి నియమాలన్నింటినీ కూడా పాటించు అని చెప్పని మంచి చెప్పి పంపించాడు. ఇప్పుడు కాలంలో అయితే మనమే పిల్లల్ని చాలా చెడగొడుతున్నాం. నీకు వాళ్ళ ఇంట్లో ఏమైనా అమ్మగారు నాకు ఫోన్ కొట్టు అని చెప్పి తల్లి ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఏం